కుప్పంలో స్వతంత్ర సమర యోధుడు సర్దార్ గౌతు లచ్చన్న గౌడ్కు పలువురు ఘన నివాళులర్పించారు. నియోజకవర్గంలోని ఈడిగ గౌడ సంఘం ఆధ్వర్యంలో గౌతు లచ్చన్న గౌడ్ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పిఎస్ మునిరత్నం, మాజీ ఎమ్మెల్సీ గౌని శ్రీనివాసులు, చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ పాల్గొని సర్దార్ గౌతు లచ్చన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కుప్పం నియోజకవర్గ ఈడిగ గౌడ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ ద్వారా సుమారు 500 మంది పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మన గౌతు లచ్చన్న గారు ఉన్నారు. ఎందుకంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ కానీ అక్కడ ప్రకాశం పంతులు ఇంకా ప్రముఖమైన వ్యక్తులతో స్వాతంత్ర పోరాటంలో పాల్గొని అనేకసార్లు జైలుకు పోయి స్వాతంత్రం సంపాదించిన తర్వాత మొట్టమొదటి జరిగినటువంటి అసెంబ్లీ ఎమ్మెల్యే ఎలక్షన్లో ఆయన కూడా ఎమ్మెల్యేగా గెలవడం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ శాఖల్లో కూడా ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. మాకెట్లా తెలుసు అంటే మొట్టమొదట ఆయన గురించి ఇక్కడ కుప్పంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి డి వెంకటేశ్వర గారు ఆ రోజుల్లో ఆయన స్వతంత్రంగా ఎమ్మెల్యేగా ఏ పార్టీకి సంబంధించి కాకుండా నాకు కూడా ఆయన చాలా సన్నిహితులు. డి వెంకటేశ్వర గారు అందరికీ కూడా తెలుసు. ఆయన గౌతు లచ్చన్న గారు ఈడిగ కులానికి సంబంధించిన వ్యక్తే కాదు, గౌడ కులానికి సంబంధించిన వ్యక్తే కాదు, ఆయన పొడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి, ఆశాజ్యోతి. ఆయన కర్షక కార్మిక లోకానికి ఎంతో సేవ చేసినటువంటి మహనీయుడు. ఆయన 1909వ సంవత్సరము శ్రీకాకుళం జిల్లా బారవా అనే గ్రామంలో జన్మించినటువంటి వ్యక్తి. అతను 2006లో పరమపదించినారు. ఆయన చనిపోయి 17వ సంవత్సరము కావస్తుంది కాబట్టి 17వ వర్ధంతి జరుపుకుంటున్నాము కుప్పం మండలంలో నియోజకవర్గం తరఫున. ఈ సమావేశానికి ఇచ్చేసినట్టే మన కుప్పం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పిఎస్ మునిరత్నం గారికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఎమ్మెల్సీ గౌని శ్రీనివాసులు తెలియజేసుకుంటున్నాము. మన ఎమ్మెల్యే పిఏ మనోహర్ సార్ గారికి నమస్కారం తెలియజేసుకుంటున్నాము.